బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. యజమాని కైలాష్ గుప్తా ఇంటితో పాటు పలు ఆఫీసుల్లో తనిఖీలు చేసిన అధికారులు 82 కోట్ల విలువ చేసే 145 కేజీల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ముసద్దిలాల్ జ్యువెలర్స్ పై మనీ లాండరింగ్ జరిగినట్టు ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అటు పెద్ద నోట్ల రద్దు టైంలోనూ 110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఎక్కడెక్కడ సోదాలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? రెగ్యులర్ గా కూడా కాంట్రవర్సీగా ఉన్నటువంటి ముసద్దిలాల్ జ్యువెలర్స్ మరోసారి వివాదంలోకి వచ్చింది. గతంలో జిఎస్టీ ఎప్పుడైతే డిమానిటైజేషన్ తర్వాత డబ్బుని అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ని డైవర్ట్ చేయడం కోసం, అకౌంటబిలిటీ కోసం జిఎస్టీ నుంచి జిఎస్టీ సంబంధించిన ట్యాక్సెస్ తప్పించుకోవడం కోసం గతంలో 110 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ నకిలీ లావాదేవీలు, మొత్తం కూడా నకిలీ కస్టమర్లను నకిలీ లావాదేవీలు చేసి దాంట్లో 110 కోట్ల రూపాయల సంబంధించిన లావాదేవీలు చేస్తారు. అది కూడా గతంలో ఇదే ముసద్దిలాల్ జ్యువెలర్స్ తోటి ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ముసద్దిలాల్ జ్యువెలర్స్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కేసు నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతను సిసిఎస్ పోలీసులకు కూడా అప్పగించారు. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కానీ 110 కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డట్టుగా స్పష్టమైంది. అది ఈ వివాదం ముగియకముందే మరోసారి ఈ యజమాని ఎవరైతే ముసద్దిలాల్ జ్యువెలర్స్ యజమాని ఉన్నాడో కైలాష్ గుప్తా పైన మరో కేసు నమోదైంది. 85 కోట్ల రూపాయల విలువైనటువంటి 145 కేజీల బంగారం రా మెటీరియల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ పోలీసులు హైదరాబాద్ అట్లాగే విజయవాడ 2 షోరూమ్స్ లో కూడా రైడ్స్ నిర్వహించారు. 2 షోరూమ్లలో కూడా వీటిని నిల్వ ఉంచారు. వీటికి సంబంధించిన అకౌంటబిలిటీ లేదనేది ఈడీ అధికారులు చెప్తున్నారు. ఒకటి రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేయడం, అట్లాగే అక్రమంగా బంగారాన్ని నిల్వ చేయడం, దానికి సంబంధించిన రిసీట్లు కానీ ఎక్కడి నుంచి బంగారాన్ని దాన్ని పర్చేజ్ చేశారనే విషయం పైన క్లారిటీ లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా గోల్డ్ మర్చెంట్స్ ఎవరైతే బంగారాన్ని అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఆన్లైన్ లో ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ దాంట్లో నమోదు చేయాలి. ఎంత బంగారం వాళ్ళ దగ్గర ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో దాన్ని నమోదు చేసేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి సంబంధం లేకుండా ఈ గోల్డ్ ఎక్కడా కూడా ఎంట్రీ చేయలేదు. ఈ మొత్తం గోల్డ్ ను కూడా అక్రమంగా నిల్వ ఉంచారనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. మనకున్న సోర్సెస్ ను బట్టి ఈడీ అధికారులు చెప్తుందని బట్టి 3 రోజుల నుంచి వీళ్ళపైన రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ న్యూస్ ఫ్లాష్ అయింది. 85 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 145 కేజీల గోల్డ్ ను రికవరీ చేశారు. దాంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు. ఎందుకంటే గతంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి, ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి వైలేషన్ కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ మన ఎప్పుడైతే డిమానిటైజేషన్ తర్వాత జరిగినటువంటి నకిలీ లావాదేవీల విషయంలో 110 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసులో అటు ఈడీ అట్లాగే జిఎస్టీ సంబంధించిన కేసులు, దాంతో పాటుగా ప్యారలల్ గా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్ లో కూడా కేసు నమోదైంది. దీంట్లో కైలాష్ గుప్తా సోదరులు ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా ఈ యజమానులు ఎవరైతే విజయవాడ అట్లాగే హైదరాబాద్ 2 బ్రాంచెస్ ని ఫ్రాంచైజెస్ ని చూస్తున్నటువంటి నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారించారు. చూడాలంటే దీనిపైన ఇప్పటివరకు అఫీషియల్ నోట్ రాలేదు, కేవలం దీనిపైన లీక్ ఇచ్చారు. దాని తర్వాత ఈ మోడస్ ఆపరెండి అంటే 85 కోట్ల రూపాయల విలువైన 145 కేజీల గోల్డ్, దీంట్లో వైలేషన్స్ ఏమేమి చేశారు, అట్లాగే ఈడీ అధికారులు ఏ కేసులు పెట్టారు, ఇది గతంలో ఉన్నటువంటి కేసుల్లో భాగంగానే ఈ రైడ్స్ నిర్వహించారా లేదంటే ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేశారా, ఈ గోల్డ్ సీజ్ చేయడంతో పాటుగా ఏమైనా డాక్యుమెంట్స్ సీజ్ చేశారా, దాంతో పాటుగా మరేమైనా ఇన్ఫర్మేషన్ ఉందన్న దానిపైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈడీ అధికారులు ఇవ్వాల్సింది. బహుశా ఈ రోజు సాయంత్రం వరకు దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయితే మనకు మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్ సంపత్.